కనపడినటువంటి ఫలాలు తింటూ పువ్వులతో అర్చనలు చేసుకుంటూ మధుర జలాలు తాగుతూ సన్నటి మంచు చిరియలలోంచి కాలినడకన తన శిష్యులతో కలిసి శంకర భగవత్పాదులు బదరీ క్షేత్రానికి బయలుదేరారు. అక్కడ కూర్చుని బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయాలని. కాశీపట్టణంలో ఉండగానే ఏమి భక్తి అండి మహానుభావుడిది. మనం అందరం అడుగుతాం అన్నపూర్ణాదేవి దగ్గరికి వెడితే, అమ్మా మాకేం కావాలి? అంబాశాంభవి చంద్రమౌళిరబలాపన్నా ఉమా పార్వతి కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవి అని మాకు అమ్మాయిదో అన్నవి వస్త్రాలి అని అడుగుతాం. శంకరాచార్యులు వారు ఏమడిగారు? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. అమ్మ నాకేమిస్తావో తెలుసా? జ్ఞాన వైరాగ్యములని ఇయ్యమ్మా. అన్నం నువ్వు ఎలాగో ఇస్తావు, నేను నిన్ను ప్రత్యేకం అడిగేది ఏమిటో తెలుసా తల్లి? నాకు జ్ఞాన వైరాగ్యములని ఇయ్యమ్మా అని అడిగారు. కాశీలో ముందు ఇది కోరినవాడు బదరీ చేరగలడేమో అని నేను అనుకుంటున్నాను.